వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. హైందవ శంకరావం సభను విజయవంతం చేయండి. పిలుపునిచ్చిన పెమ్మసాని రామచంద్రారావు, శివరామకృష్ణయ్య. జే అన్నవరం రహదారిని పరిశీలించిన ఎమ్మెల్యే వరపూల సత్యప్రభ. రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని స్పష్టం చేసిన ఎమ్మెల్యే. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ జనవరి 3న తలపెట్టిన ఆందోళన కార్యక్రమం వాయిదా. మీడియా సమావేశంలో వెల్లడించిన శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. సబ్బవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సర్వసభ్య సమావేశ హాలులో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థానిక శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే పంచకర్ల దృష్టికి తీసుకువచ్చారు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో సమస్యలపై ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ అధికారులు సభ దృష్టికి వచ్చిన సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. సభలో ఎంపీటీసీలు సీరం అప్పలరాజు, గొర్లి చైతన్య, బైలపూడి దేముడు, సర్పంచ్లు గొంప నాయనప్ప, మామిడి శంకర్రావు మరియు మోప్పడ అప్పారావు, బోకం స్వామినాయుడు, పాలిశెట్టి సురేష్ రాజు, బోను గంగనాయుడు వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో సమస్యలు అధికంగా ఉన్నాయని, బాధ్యతగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మహిళా మార్టులో డ్వాక్రా మహిళలపై విధిగా సరుకులు కొనాలని ఒత్తిడి చేయడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. లంకెలపాలెం అసకపల్లి రోడ్డుకు 75 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని, అధికారులు నిర్లక్ష్యం వలన జాప్యం జరిగిందని, 10 రోజుల పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మజ, వైస్ ఎంపీపీలు చొక్కాకుల గోవింద్, సెరగడం ఝాన్సీ, లక్ష్మీరాణి, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. దానికి కనీసం 30 ట్రిప్పులు గ్రావల్ పడుతుంది సార్. అది తేలేకపోయింది సార్. ఈ సమస్య వచ్చిన ద్వారా ఈరోజు జరగదు. అది ఏ విధంగా చేయాలి, ప్లస్ అలాగే ఎలక్ట్రిసిటీ ద్వారా మన శ్మశాన వాటికి వెళ్ళడానికి 2 బ్రిడ్జీలు పడతాయి సార్. చెరువులు చేసుకుంటే 2 డ్రైనేజీలు చెరువుకి అలవాటు ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది. అది ఆల్రెడీ నేను మన అన్నయ్య గారు వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది. లెటర్ మినిమం కిలోమీటర్ ఉంటుంది సార్. అంతే సైట్ క్యాబ్ చేసి చేసి డస్ట్ చేసి పౌడర్ చేసి ఆప్షన్ కానీ మేడం గారు చెప్పారు, ఈ గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వర్క్ చేసామో అవి కొద్దిగా రికార్డ్ చేసి ఇచ్చేది ఇంకా వర్క్ ఏమైనా కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత తీర్మానం అడిగినప్పుడు కూడా అనేక అడిగేసాను. అడిగినప్పుడు ఇష్యూ చెప్పాను సార్. దాంట్లో అదేదో చేయాలంటే అన్నారు. దానికి ఏమే సార్ బాగా బిల్స్ కావాలని అడుగుతున్నారు. మరి ఇక్కడ అధికారికంగా ఏ రకమైనటువంటి క్వారీ లేవు కాబట్టి ఆ బిల్స్ పెండింగ్ ఉండిపోతుంది సార్. పబ్లిక్ కోసమే దాన్ని మనం గ్రావల్ ఉపయోగిస్తున్నాం కాబట్టి అది ఎంత జరిగింది అనేది దానికి బిల్లు ఏ రూపంలో వస్తుందనేది ఎనర్జీ అధికారులు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. స్లాబ్ వేయలేదు, అసంపూర్తిగా ఉంది. దాన్ని ఎంజాయ్ చేసి రిఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ అధికారులు అందరూ ఉంటారు కాబట్టి అక్కడికక్కడ పరిష్కారం చేయడం జరుగుతుంది. ఒకవేళ అవ్వకపోయినట్లయితే డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీకి ఆ పిటిషన్ రిఫర్ చేయడం జరుగుతుంది. సివిల్ విషయాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు తాలూకా గైడ్ లైన్స్ వల్ల మనం చేయలేకపోతున్నాం సార్. అయితే ప్రతి కంప్లైంట్ వచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా ఎంఆర్ఓ గారికి లేదా కోర్టుకి అప్రోచ్ అవ్వమని చెప్తున్నాం. అయితే కొన్ని విషయాల్లో ఎందుకు మనం ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందంటే అక్కడ ఇమీడియట్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మనం ఇన్వాల్వ్ అవ్వకపోతే 2 పార్టీలు అక్కడ కొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మాత్రమే ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది సార్. సార్ ఒకటి సార్ అది. రెండోది గంజాయి కేసుల్లో సార్ చెప్పారు, అది వాస్తవం సార్. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా గంజాయి అనేది గ్రామ రూట్ లెవెల్లోకి గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయింది.
సార్ ఇట్ ఈస్ ప్రౌడ్ టు అనౌన్స్ రాష్ట్రంలో మనమే హైయెస్ట్ ఈ మండలం నుంచి 1376 కేజీలు గంజాయి పట్టుకోవడం జరిగింది సార్. 5 కేసులు పుష్ప సినిమా స్టైల్లో కూడా తీసుకెళ్ళినా కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి పట్టుకోవడం జరిగింది సార్. అలాగే సంకల్పం అనే ప్రోగ్రాం పెట్టి ప్రతి స్కూల్ అండ్ కాలేజీల్లో ఈ గంజా అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది సార్. వాళ్ళతో ఎవరైతే స్టూడెంట్స్ కానీ కాలేజ్ పిల్లలతో ప్రతిదీ కూడా చేయించడం జరుగుతుంది సార్. ప్రతి మంత్లో కూడా మినిమం ఒక 5-6 కాలేజీలను సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజీ నుంచి మీటింగ్లు పెట్టి వాళ్ళు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది సార్. అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఎక్సైజ్ బెల్ట్ షాప్కి సంబంధించి ఈ సంవత్సరం ఇప్పటి వరకు 90 కేసులు పెట్టడం జరిగింది సార్. 3 అంతకన్నా ఎవరైనా ఎక్కువ బాటిల్ క్యారీ చేసినా ఉంచుకున్నా అవన్నీ నేరంగా పరిగణించి బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో బెల్ట్ షాపులు అది ఇంట్లో పెట్టుకొని పాన్ షాపులో కూడా అమ్మినా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి కేసు పెట్టడం జరుగుతుంది సార్. అది సార్. అలాగే కాకుండా ప్రతి ఈవినింగ్ కూడా ఒక పార్టీ ఎప్పుడు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే చేస్తారో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు పట్టుకోవడం కోసం 5 మెంబర్స్తో ఒక టీం ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. అలాగే రాత్రి 11 గంటల వరకు కూడా ఒక టీం ఏదైతే ఓపెన్ డ్రింకింగ్ చేసి డాబాల్లో కానీ ఏదైతే బయట ప్రదేశాల్లో ఓపెన్ డ్రింకింగ్ చేస్తారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది సార్. ఇప్పటి వరకు ఓపెన్ డ్రింకింగ్ ప్లేస్లు ఓపెన్ డ్రింకింగ్ సంబంధించి ఒక 1000 అబౌవ్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది సార్. 250 కేసెస్ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టడం జరిగింది సార్. అయితే ఒకప్పుడు 1000 రూపాయలు ఫైన్ ఉండేది సార్. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అంటే ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఆ శాఖని బాధ్యతలు తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత ప్రయారిటీ ఇచ్చారంటానికి ఉదాహరణే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వెళ్ళటం. మరి నిన్ననే ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళకు తగిన విధంగా అన్ని సెక్షన్లు పెట్టి వాళ్ళని శిక్షించే దిశగా కార్యక్రమం చేయటం కానీ నిన్ననే ప్రభుత్వం స్పందించి కారకులైన వాళ్ళని వదలం ఈ వ్యవస్థను కాపాడుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే విధానం మనం చూసాం. అధికారులకి ఎక్కడన్నా తప్పులు జరిగితే మోటివేషన్ ఉండాలని చెప్పాలి కానీ దాడులు చేయటం పర్సనల్గా తీసుకోవడం చాలా అమానుషం. దీన్ని చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నిన్ననే చాలా తీవ్రమైన పదజాలంతో ఈ జరిగిన అనర్థాన్ని ఖండించడం జరిగింది. స్పందించారు. దాన్ని గమనించమని కోరుతూ వ్యవస్థలను కాపాడుకుంటాం, అధికారులను కాపాడుకుంటాం. ఏదైనా వ్యవస్థలో ఏదైనా తప్పులు జరిగితే మందలించడం కానీ సరిచేసుకోవడం కానీ కరెక్ట్ చేసుకునే విధంగా మోటివేషన్ చేయడం కానీ ఉంటుంది. కానీ ఆ విధమైన చర్యలు ఆ విధమైన బిహేవియర్ ఉండకూడదనే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ మాటలు మేము వింటా ఉన్నాం. ముఖ్యమంత్రి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండటమే కాకుండా ప్రజల అవసరాలను తీర్చడానికి ఎంత ఖర్చు కన్నా వెనకాడకుండా కార్యక్రమాలు చేసే ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో దాని మీద ముఖ్యమంత్రి గారితో జిల్లా యంత్రాంగం కానీ జిల్లా అధికారులు కానీ జిల్లా పొలిటీషియన్స్ కానీ అందరం కూడా అధికారుల్లో మీటింగ్ చేసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఏదైతే పాత పద్ధతి ఉందో దాన్నే కంటిన్యూ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. కొంతమందికి అరే నేను కూడా మా వాళ్ళు కూడా తెచ్చుకుంటే బాగుండని ఒక అభిప్రాయం వస్తూ ఉంది. తప్పకుండా వచ్చే మీటింగ్కి మళ్ళీ అన్నీ కరెక్ట్ చేసి మీరు ఏదైతే అన్నారో మీకు కూడా చాలా గౌరవం ఉంటుంది. ఏ అధికారి మిమ్మల్ని అగౌరవపరిచే ఆలోచన చేయరు. మా టీం అంతా మంచి టీం అని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీని కూడా నేను పైన రూల్ బుక్ ప్రకారం కూర్చోకూడదన్నాను. ఎవరిని లోపలికి రానివ్వలేదు. తరువాత పరిణామాలు అందరూ కూడా ఫోన్లు చేసి సామాన్యులు మా మాట కూడా తీసుకోకపోతే అధికారులకి ప్రజాప్రతినిధులకి ఏదైనా మొహమాటం ఉండొచ్చు, వాళ్ళకి వీళ్ళకి పరిచయాలు ఉండొచ్చు, మా మాట కూడా తీసుకోవాలి. డిప్యూటీ
ఎంపీపీని డిప్యూటీని కూడా పైన కూర్చోబెట్టాలి, కొంత అందరికీ అవకాశం ఇవ్వాలి అంటే కొంత వెసులుబాటు ఇచ్చిన మాట వాస్తవం. తప్పకుండా నేను కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతాను. ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ నడుచుకుని యావత్ భారతదేశానికి తలమానికంగా నిలిచేలా హైందవ శంఖారావం సభను విజయవంతం చేయాలని ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగం ప్రముఖ పెమ్మసాని రామచంద్రరావు స్మరిస్తూ సేవా ఫౌండేషన్ ప్రతినిధి శివరామకృష్ణయ్య పిలుపునిచ్చారు. పిఠాపురం శ్రీ సూర్యనారాయణ విద్యానంద గ్రంథాలయంలోని సదాసదన్లో జరిగిన సమరసత సేవా ఫౌండేషన్ కాకినాడ జిల్లా సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫౌండేషన్ కాకినాడ జిల్లా కో కన్వీనర్ కంబాల నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హైందవ శంఖారావం సభ గురించి పలువురు ప్రముఖులు ప్రసంగించారు. హైందవ శంఖారావ సభను విజయవంతం చేయడానికి ప్రతి హిందువు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమరసత సేవా ఫౌండేషన్ గోదావరి జోన్ ధర్మ ప్రభారి నండూరి కృష్ణ, ధర్మ ప్రచారక్ తోట జగన్నాథం, జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు, జిల్లా పరియోజన సహా ప్రముఖ్ ఛత్రపతి శివాజీ, జిల్లా మహిళా కో కన్వీనర్ వాసంశెట్టి సూర్యవతి, ఖండ ధర్మ ప్రచారకురాలు, మండల కో కన్వీనర్లు, మహిళా కన్వీనర్లు పాల్గొన్నారు. సేవా ఫౌండేషన్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద మన ధర్మం పట్ల సమాజంలో అవగాహన లేక మతం మారుతున్నారు. మతం మారిన తర్వాత దేశం పట్ల మనకి భక్తి తగ్గిపోయి దేశ నిర్వహంగా మారుతున్నారు. అటువంటి వారిని కూడా మనం ఆత్మీయ బంధువులు భావిస్తూ మన ధర్మంలో తీసుకుంటూ మనం దేశభక్తి నింపే ప్రయత్నం జరుగుతుంది. మన ధర్మం పట్ల నిష్ట కూడా పెంపొందించే ప్రయత్నం జరుగుతుంది. మన దేవాలయం జరిగినటువంటి నష్టాన్ని కూడా గుర్తించి హైందవ శంఖారావుని ఈ మధ్యకాలంలో జరిగినటువంటి తిరుపతి ప్రసాదంలో జరిగినటువంటి సందేహాన్ని మనకి ఎంతో ప్రసాదాలు జరిగినటువంటి అవకతవకలు జరిగాయి, ఎటువంటి అశుద్ధం కలపడం జరిగిందనే ఉద్దేశంతో ఈ యొక్క దృష్టిగా మన రాష్ట్రంలో హైందవ శంఖారావం జనవరి 5వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది. దీని కొరకు విశ్లేషణ ద్వారా గ్రామాన మన హిందూ సమాజాన్ని కదిలిస్తూ ఆ యొక్క శంఖారావంలో కొన్ని లక్షల మంది జనాల్ని ఉంచే ప్రయత్నం జరుగుతుంది. ఈ యొక్క శంఖారావుని కొన్ని లక్షల మందిలో విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యకర్తలు మనం కోరుతున్నాం. ఈ రోజున ఒక మంచి ధర్మ పోరాటంలో ధర్మ ఉద్యమంలో మనం అందరం కూడా పాల్గొంటున్నాం. దానికి సంబంధించినటువంటి హైందవ శంఖారావం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా హిందువులందరూ ఏకతాటి మీద ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద కలవాలనేటువంటి ఉద్దేశంతో ప్రాంత స్థాయిలో అంటే మొత్తం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా 2 లక్షల మంది 3 లక్షల మందితోటి విజయవాడలో ఉండేటువంటి గన్నవరంలో ఉండేటువంటి విమానాశ్రయంలో జనవరి 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకి ఒక బహిరంగ సభ ఒకటి జరగబోతోంది. ఆ జరగబోతున్నటువంటి సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రస్తుతంలో ఉండేటువంటి దేవాలయాల మీద మనకి స్వయం ప్రతిపత్తి కలగట్లేదు. దీని మీద ప్రభుత్వం యొక్క పెత్తనాలు అలాగే దేవాదాయ ధర్మాల యొక్క పెత్తనం కూడా జరుగుతుంది, రాజకీయ యొక్క పెత్తనం ఉంటుంది. ఇటువంటివి ఏమీ కూడా లేకుండా ఉండడం కోసం మనం అందరం ఏకతాటిగా ఈ యొక్క వ్యవస్థను మొత్తం మార్చాలి. దేవాదాయ ధర్మాల శాఖలో పనిచేసేటువంటి అసలు వ్యవస్థ అనేటువంటి ఉండకుండా మన దేవాలయాలను మనమే కాపాడుకుంటూ మన దేవాలయాలను మనమే రక్షించుకోవాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి నినాదంతో ఈ యొక్క ఉద్యమం మనకి జరగబోతుంది. దీనికోసం అనేక గ్రామాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా ఎవరి యొక్క సొంత వాహనాలు ఉంటే సొంత వాహనాలు, వెహికల్స్ ఉంటే వెహికల్స్ వేసుకుని సొంత డబ్బులతోటి ధర్మం రక్షణ కోసం మేమందరం కూడా వెళ్ళాలి అనేటువంటి ఒక నియమం పెట్టుకున్నాం. అదేవిధంగా కూడా మన పిఠాపురం గ్రామం నుంచి కూడా ఒక 2 బస్సులు పిఠాపురం నుంచి కూడా బయలుదేరుతున్నాయి. పిఠాపురం నగరం నుంచి మనకి ఇక్కడ ఉండేటువంటి స్థానిక సూర్యనారాయణ గ్రంథాలయం నుంచి జనవరి 5వ తేదీ ఉదయం 5 గంటల నుంచి బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి పిఠాపురంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ వార్తని మీ యొక్క ఆహ్వానంగా మా యొక్క ఆహ్వానంగా మన్నించి తప్పనిసరిగా మా యొక్క ఈ నెంబర్ ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేస్తూ మాకు పూర్తి సహకారంతో హిందువుగా నేనున్నాను, నేను నా ధర్మం కోసం నేను వస్తాను అని మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరందరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. తప్పనిసరిగా ఇది యావత్ భారతదేశానికి ఒక తలమానికంగా మొట్టమొదటి కార్యక్రమం జరగబోతోంది. కాబట్టి ఇది చూసి మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా చేసుకోవడానికి ప్రేరణ కలిగేలాగా ఈ రోజున మనం అక్కడ మహిళా శక్తితోటి పిల్లలతోటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవచ్చు. ఇది మన అందరి యొక్క మా యొక్క ఆహ్వానము. కాబట్టి హిందువులందరం కలిసి ఏ విషయమైనా ఆలోచిస్తే అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఇది మా యొక్క గాఢమైనటువంటి విశ్వాసంగా మేము చెప్తున్నాం. కాబట్టి అందరూ పాల్గొవాలని కోరుకుంటూ నా యొక్క ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నాను. 94 92 25 77 48.
ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మా పూర్తి వివరాలు మేము అందజేస్తాం. ఏలేశ్వరం మండలం రమణయ్యపేట జె అన్నవరం రహదారిని R&B చీఫ్ ఇంజనీరింగ్ నయీముల్లాతో కలిసి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నూతన ఏడాదిలో నియోజకవర్గ వ్యాప్తంగా రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామన్నారు. ముఖ్యంగా రమణయ్యపేట జె అన్నవరం రహదారి ధ్వంసం కావడంలో ఏజెన్సీ ముఖద్వారం ఏలేశ్వరం రావడానికి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రహదారి పునర్నిర్మాణానికి పనులు వేగవంతం చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోడ్లు ఈ స్థాయిలో ధ్వంసం అయ్యాయని సత్యప్రభ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎటువంటి రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది ఎక్కడా కూడా చేపట్టలేకపోయింది. ఇక రహదారుల పరిస్థితి అయితే రాష్ట్రంలో ఎంత అధ్వానంగా ఉందో మనందరికీ తెలుసు. మా నియోజకవర్గ ప్రతిపాడు నియోజకవర్గంలో అయితే రహదారులు అన్నవి నియోజకవర్గం అంతా కూడా రహదారులు మరీ దారుణంగా తయారైనవి. గత 5 ఏళ్లలో కూడా ఎక్కడా కూడా రోడ్లపైన ఇంత తట్టడి మట్టి వేసిన పాపాన్ని పోలేదు వాళ్ళు. మరీ ముఖ్యంగా ఈ జడ్డంగన్నవరం ఏలేశ్వరం టు రమణయ్యపేట టు జడ్డంగన్నవరం రహదారి అయితే మేము గత ఎలక్షన్ ముందు కూడా ఇక్కడ పాదయాత్ర చేసి వీరందరి ఇబ్బందులు స్వయంగా తెలుసుకుని ఆ క్యాంపెయినింగ్లో కూడా వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ. ఈ రహదారి అంతా ముఖ్యంగా ఏలేశ్వరం టౌన్కి ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలు అయితేనే రమణయ్యపేట జడ్డంగన్నవరం లక్ష్మీపురం ఈ గ్రామాల నుంచి వచ్చి ప్రజలందరూ కూడా వారి నిత్యావసరాలు అయితేనే వారి జీవనోపాధి గురించి అయితేనే ఏలేశ్వరం టౌన్కి వెళ్ళడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారో మేమందరం కూడా స్వయంగా చూసి మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నింటినీ వాటిని ఫోటోస్ ద్వారా తీసుకుని వారికి వివరించడం జరిగింది. వారు చాలా స్పందించి ఖచ్చితంగా దీని వెనుక ఉన్న సమస్య ఏంటి, రహదారులు వరకు ఏదైతే వాళ్ళ సమస్యలు స్పందించి వెంటనే అనుకూలంగా నాకు స్పందించి నేను వెంటనే చేసి పెడతాను అని చెప్పి వారిని ఈఎన్సీ వారిని అధికారులతో మాట్లాడి కాంట్రాక్ట్ పిలిచి దీనికున్న ఇబ్బందులు ఏంటి అని కూడా మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టులతో మాట్లాడి గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ని ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్ళకి కావలసిన బిల్లులు కొంచెం కూడా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా వీటిని ఇలాగ ఆపేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా వారితో చర్చించి స్వయంగా ఈరోజు ఈఎన్సీ గారిని కూడా మనకి ఇక్కడికి పంపించి వీటినన్నింటినీ చూసి ఈ కాంట్రాక్టులతో ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని వాళ్ళు త్వరలోనే వాటిని చేస్తాం, రహదారులు మొదలు పెట్టిందని చెప్పడం జరిగింది. ఈరోజు స్వయంగా మన దగ్గరికి ఈఎన్సీ గారు ఇక్కడికి పంపించారు. వాళ్ళు రమ్మని చెప్తే ఇక్కడికి ఈ రహదారులు కూడా చూశారు. వారు కూడా ఈ రహదారి పరిస్థితి అంతా తెలుసుకుని ఇక్కడ మన త్వరలోనే ఈ రహదారిని పరిస్థితిని త్వరలోనే దీన్ని మొదలు పెట్టిస్తామని చెప్పడం జరిగింది. విధంగా ఖచ్చితంగా సంక్రాంతి పండుగలోపునే ఇది మొదలుపెట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరి ఇబ్బంది తొందరగానే తీర్చుతామని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున కూడా మన సీఎం గారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే ఈ రోడ్డు ఖచ్చితంగా రహదారి ఏర్పాటు జరుగుతుందని సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ జనవరి 3న నిర్వహించతలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని 29కి వాయిదా వేసినట్లు శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ శనివారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద 2,800 కోట్లు, వసతి దీవెన కింద 1,100 కోట్లు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జనవరి 2న విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాయిదా వేశామన్నారు. అలాగే రేపు 29 రేపు 3వ తారీఖున ఉన్న ఈ ప్రోగ్రామ్ని జనవరి 3 ఉన్న ప్రోగ్రామ్ని 29కి దాన్ని పోస్ట్పోన్ చేసాం, వాయిదా వేసాం. పరీక్షలు ఇవన్నీ జరుగుతున్నాయి, పండుగలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆ రోజు చేద్దామనేది నిర్ణయం కూడా తీసుకున్న విషయాన్ని కూడా మీ ద్వారా మొత్తం యావత్తు ఉన్న రాష్ట్రంలో ఉన్న మా పార్టీ శ్రేణులకి అలాగే విద్యార్థి సంఘాలకి అందరికి కూడా విద్యార్థి తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం. ఈలోపు వాళ్ళకి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ని రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.
కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లాల మామిడాడలో శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌష్ణ సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ ఆదివారం సందర్భంగా తూల్య బాగా నది నుండి గంగాజలం తెచ్చి పవిత్ర నదీ జలాలతో గోక్షీరంతో అభిషేకించి పలు వర్గాల పుష్పములతో స్వామివారికి అలంకరణ, అమ్మవార్లకు కుంకుమ అర్చన, ఈ ధనుర్మాసం ప్రతిరోజు స్వామివారికి అభిషేకములు అనంతరం గ్రామోత్సవం జరుగుతుందని, భక్తులు అందరికీ అన్నదాన సమాజం వారిచే అన్న సమారాధన జరుగుతుందని ఆయన అన్నారు. జై శ్రీమన్నారాయణ. పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషాపద్మిని ఛాయా సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో మనం ఈ నెల డిసెంబరు 16వ తారీఖు నుంచి కూడా ధనుర్మాస మహోత్సవాలు ఆరంభం చేసుకున్నాం. పవిత్ర తుల్యానది తీరం నుండి కూడా ఈ తుల్యా నదీ జలాన్ని తీసుకొని స్వామికి నిత్యారాధన తోటి ఆరంభం చేసుకుంటూ మనకి సేవాకాలాంతరం స్వామికి పాత్ర విజ్ఞాపన ధనుర్మాసాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటాం. అలాగని ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామివారికి పురప్పాడు అంటారు. గ్రామ త్రివేది ఉత్సవం. స్వామి ఉదయం 8:30కి ఆలయం నుంచి ప్రదక్షిణపూర్వకం గ్రామంలోకి వెళ్ళడం జరుగుతుంది. తిరిగి మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి స్వామివారు ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది. తదుపరి మహానివేదన జరిపించి స్వామికి అక్కడితోటి భక్తుల దర్శనం కూడా నిలుపుదల చేస్తూ తిరిగి సాయంకాలం 4:30కి స్వామివారి ఆరాధనలు దర్శనాలు కూడా ప్రారంభం అవుతాయి. ఇది ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఇక గోదాదేవి చేసుకున్నటువంటి వ్రతం తాలూకా ఫలమే రోజుకొక పాత్ర విజ్ఞాపనగా చేసుకుంటూ స్వామిని ఆరాధిస్తూ స్వామి జరిగేటువంటి ఉత్సవాన్ని ధనుర్మాస మహోత్సవంగా చెప్తారు. దీన్నే శ్రీవతం అని కూడా మనకి అంటారు. ఈ సంవత్సరం మనకి జనవరి 10వ తారీఖు అంటే కొత్త సంవత్సరంలో జనవరి 10వ తారీఖుని స్వామివారికి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శన మహోత్సవం కూడా నిర్వహించుకుంటాం. ఆ తెల్లవారుజామున స్వామివారికి పంచామృత శ్రవణపూర్వక అభిషేకం అనంతరం అలంకరణ అర్చనాదులు. స్వామిని ఆ రోజు మాత్రం అందరూ కూడా భక్తులు ఉత్తర ద్వారంలోంచి స్వామిని వచ్చి స్వామిని సేవించుకోవడం ఒక ప్రత్యేకత. శ్రీలింగాది క్షేత్రంలో కూడా ఈ ఉత్తర ద్వార ప్రాధాన్యత ప్రాశస్త్యం అంతా కూడా అనేకమైనటువంటి శ్రీలింగాది క్షేత్రాలు మొదలుకొని మనకి ప్రతి వైష్ణవ క్షేత్రాల్లో కృష్ణాలయంలో కూడా ఈ ఉత్తర ద్వార దర్శన మహోత్సవాన్ని నిర్వహించుకుంటారు. కనుక భక్తులందరూ కూడా ఆ రోజు అలాగే జనవరి 10వ తారీఖుని తెల్లవారుస్వామిని స్వామివారిని ఆ ఉత్తర ద్వారం గుండా అందరూ కూడా వచ్చి స్వామిని దర్శించుకొని స్వామికి పాత్రలు అవుతారని అనేక మంగళాశాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని స్వామివారి ధనుర్మాస ఆరాధనలు ఇటు ఉత్తర దర్శనము ఇవన్నీ కూడా చేసుకుంటూ స్వామికి ఈ భోగి నాడు అమ్మ స్వామిని పొందినటువంటి రోజు కనుక భోగత్వాన్ని పొందింది కాబట్టి ఇది భోగిగా మనకి పండుగగా చెబుతారు. అది మనకి ఈ జనవరి 13వ తారీఖు భోగి పండుగ. అలాగే 14 సంక్రాంతి, మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యగాన మహోత్సవం నిర్వహించుకుంటాం. 15వ తారీఖు మనకి కనుమ మహోత్సవాన్ని చేసుకుంటాం. ఈ పశు పాడి సంపదకి నిలమైనటువంటి పశువులన్నింటి కూడా ఆ రోజు వాటికి ప్రత్యేకమైనటువంటి ఆరాధన గోపూజ కూడా చేసుకొని స్వామి అలాగనే గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారికి ఈ తరివిడి పానకాలు కూడా స్వామికి సమర్పించడం, చీర ఇవన్నీ కూడా అమ్మవారికి పసుపుంకాలు, గాజులు, వస్త్రాలు, పుష్పమాలలు ఇవన్నీ కూడా ఆలయం నుంచి తీసుకెళ్ళడం, గ్రామ ప్రదక్షిణంగా వెళ్ళడం, అమ్మవారికి సమర్పించడం. అలాగనే అక్కడ విశేషంగా భక్తులందరూ కూడా ఈ ప్రసాద వినియోగాన్ని కూడా అమ్మవారి తాలూకా ఆలయ ప్రాంగణంలోని నిర్వహించడం జరుగుతుంటుంది. ఇది మన సూర్య దేవాలయం నుంచి మనకి అనుసృతంగా ఈ సేవ చేసుకునే భాగ్యం అమ్మవారికి మనకి కనుమ నాడు లభిస్తుంది. కనుక ఆ రోజు గ్రామస్తులు మన ఆలయ పరంగా నుంచి కూడా ఈ కావిడితోటి అమ్మవారికి గ్రామ ప్రదక్షిణంగా వెళ్ళి ఆమెకి సమర్పించడం, ఆ పశువుంకాలన్నీ కూడా ఇవ్వడం, కరవడి, వడపప్పు, పానకం ఇవన్నీ కూడా ఆమెకి నివేదించడం. అలాగనే విశేష ప్రసాదాలుగా మనకి దధ్యాన్నం, తర్వాత పులిహోర, అలాగనే చక్కెర పొంగలి ఇలాంటి ప్రసాద వినియోగాలు కూడా మనకి ఆ రోజునే అమ్మవారికి నివేదన చేయడం జరిగి ప్రతి అందరూ కూడా వినియోగం చేస్తారు.
కనుక ఆ కనుమ జరిగినటువంటి ఉత్సవాల్లో కూడా భక్తులతో పాల్గొని అమ్మవారి కృపకు మనం, ఎందుకంటే ఆమె ఆశీస్సులతో మనం చల్లని చూపుల వల్లే మనందరూ కూడా ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో కూడా మన గ్రామం అంతా రాజీలుతూ ఉంటుంది. కాబట్టి ఇందుకోసమే మనకి కనుమ నాడు ఈ రకమైనటువంటి వైభవాన్ని చేసేటువంటి అది పశువుల్ని సంరక్షించుకునేటువంటి రోజుగా మనకి హనుమ తెలియజేస్తూ ఉంటే మనకి ఆ పశువు వల్లనే మనకి వ్యవసాయాలన్నీ కూడా నిర్వర్తించుకోవడం, తద్వారా వచ్చినటువంటి పంట ఏదైతే ఉందో అది లోక సమస్త సుఖినోభవంతో చెప్పి వాటి సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు వాటికి సూచకంగా ఆరాధన చేయడం, వాటికి ఆహారాన్ని కూడా ఇవన్నీ కూడా జరుగుతాయి. మన అందరినీ చల్లగా చేస్తుంది తల్లి కాబట్టి గ్రామ దేవత ఆమెకు కూడా ఈ తెలుగు మనకు సమర్పించుకోవడం కనుమనాడు చేస్తాం. ఇది స్వామి తల వైభవంలో అందరూ భాగంగా చేస్తున్నాం. తప్పకుండా అందరూ స్వామి సేవలో పాల్గొని ధరించి అమ్మ కృపకు స్వామి కృప పాత్రుడే ఆయురారోగ్యాలతో వర్తించాలని అనేక తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షత ప్రతినిధి ఎన్నికలను అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి, రిటర్నింగ్ అధికారి కురుగంటి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పెద్దపూడి మండల బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో ముమ్మిడి శివాని పెద్దపూడి మండల బీజేపీ అధ్యక్షులుగా పెద్దపూడి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ ఈ సందర్భంగా ముమ్మిడి శివాను సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి, రిటర్నింగ్ అధికారి కూరుగంటి సతీష్, అనపర్తి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణంరాజు, పెద్దపూడి మండల బీజేపీ నాయకులు ఈ సందర్భంగా శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 4 మండలాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, అనేక ఆంక్షలు, ఇబ్బందులు తొలగిపోయి 5 సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగిందని, ఇవాళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ వారి ఆకాంక్షలు నెరవేరే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలకు సంక్షేమం జరగాలి, వారికి అభివృద్ధి కార్యక్రమాలు నెరవేరే దిశగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని, ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో పార్లమెంట్కి, అసెంబ్లీకి ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు కావడం వల్ల అన్ని విషయాల్లో సమర్థవంతంగా పనిచేసి ప్రజల ఆకాంక్ష నెరవేరే దిశగా ముందుకెళ్తున్నామని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కానీ, మండల ఎన్నికలకు కానీ, సంస్థాగత ఎన్నికలకు కానీ పారదర్శకంగా కృషి చేసిన 4 మండలాల ఎన్నికలకు ఏకగ్రీవం చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టి ఇవాళ సంఘటన పర్వం ఏదైతే మండల కమిటీలను ఎంపిక చేయాలో ఆ ప్రక్రియ నిన్న ఈరోజు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాలు కూడా నిన్న అనపర్తి, రంగంపేట 2 మండలాలు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు బెక్కోలు, పెదపూడి మండలాలు మండల కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనేక ఆంక్షలు, అనేక ఇబ్బందులు తొలగిపోయి ఇవాళ 5 సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఇవాళ కూటమిని ఎన్నుకొని స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ వారి ఆకాంక్షలు నెరవేర్చాలి, ప్రజల యొక్క సంక్షేమం నెరవేరాలి, ప్రజల యొక్క అభివృద్ధి కలగాలని ఆశిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మొట్టమొదటిసారిగా అనపర్తి నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఒకే పార్టీకి చెందిన వ్యక్తిగా భారతీయ జనతా పార్టీకి రావడం, అందువల్ల అన్ని విషయాల్లోని సమర్థవంతంగా పనిచేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే దిశగా ముందుకు వెళతా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధమైన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కానీ, మండల పార్టీ ఎన్నికలు కానీ, సంస్థాగత ఎన్నికలు కానీ చర్యలు తీసుకుంటుందో పారదర్శకంగా ఇవాళ 4 మండలాలకు సంబంధించి మండల అధ్యక్ష ఎన్నికల్ని పారదర్శకంగా పూర్తి చేయడం జరిగింది. 4 మండలాలు కూడా ఏకగ్రీవంగా ఇవాళ మండల అధ్యక్షుడిని కార్యకర్తలందరూ ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈరోజు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండల భారతీయ జనతా పార్టీ ఎన్నికలను నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈవేళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఏదైతే క్రియాశీలక సభ్యులు ఉన్నారో, ఎవరైతే బూత్ కమిటీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలోని మండలాధ్యక్షుల ఎన్నికలు జరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈవేళ పెదపూడి మండల అధ్యక్షుడి ఎన్నిక ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఈవేళ నేను రిటర్నింగ్ ఆఫీసర్గా ఇక్కడికి రావడం, అదేవిధంగా ఏకగ్రీవంగా ఇవాళ ముప్పిడి శివగారిని పెదపూడి మండల అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సభ్యులు మరియు బూత్ కమిటీ అధ్యక్షులందరూ కూడా ఏకగ్రీవంగా వారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను
జగ్గంపేట శ్రీ సాయి గణేష్ ఆటో యూనియన్ కాకినాడ రోడ్డు కాట్రావులపల్లి స్టాండ్ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. యూనియన్ స్థాపకులు కాటె చిన్నబాబు, చీకట్ల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్ఐలను ఆటో యూనియన్ నాయకులు సెలవు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన కమిటీ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షులుగా గొర్రెల రమణ, అధ్యక్షులుగా మంజటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా మల్లవరపు దొరబాబు, కార్యదర్శిగా బూర్లు సత్యబాబు, జాయింట్ కార్యదర్శిగా ఎమ్మెల్యే గంగాధర్, కోశాధికారిగా అప్పికొండ వెంకన్నబాబు, సభ్యులు నీతిపూడి చంటి, దుంగ సింహాచలం, వానశెట్టి విజయ్, గింజాల లోవరాజు, బత్తిన వీరబాబు, చేవ చిన్నోడు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులు ఈ 2024 సంవత్సరం 29వ తారీఖున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి, అలాగనే ఈరోజు మా మీటింగ్లోకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాసరావు గారు, అలాగే మా జగ్గంపేట పోలీసు వారు అధికారి వారు ఎస్ఐ గారు రఘునందనరావు గారు కూడా మా మీటింగ్కి స్పెషల్ గెస్ట్గా రావడం జరిగింది. అలాగే ఈ మీటింగ్లో ముఖ్యాంశాలు ఏంటంటే ఆటో కార్మికులు ఎలా జీవించాలి, ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, వారికి వచ్చే ఇబ్బందులు ఏముంటాయి, అలాగే పబ్లిక్ రిలేషన్ కాబట్టి ఎక్కువగా మేము ప్రజలతో ఉంటాం కాబట్టి అలా ఉన్న ఎలా మసులుకోవాలి వారి పరిస్థితిని బట్టి చెప్పారు. అలాగే ఒక వెహికల్ రికార్డు గురించి, అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ గురించి, అలాగే మా డ్రైవర్లు కూడా ఇన్సూరెన్స్ గురించి మాకు చాలా బాగా తెలియపరచడం జరిగింది. కాబట్టి ఈరోజు మీటింగ్కి వచ్చిన విశేషమైన స్పందన లభించింది. అలాగే మా కార్మికులు మేము కూడా యూనియన్లో ఉంటూ మా కుటుంబాన్ని భవిష్యత్ విధానంగా చూసుకుంటున్నాం. మాకు కష్టపడలేని రీతిలో ఉన్నాం కాబట్టి, మాకు ఆటోకే కార్మికులుగా మేము జీవిస్తున్నాం కాబట్టి ఈ కార్మికులకి అయితే ఏవైతే రక్షణ ఉండాలి, ఎలా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మా యూనియన్లో కూడా చాలామంది ఇన్సూరెన్స్లు కూడా కట్టడం జరిగింది. అలాగే రికార్డెడ్గా కానీ ఇన్సూరెన్స్లు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏ ఒక్కరు కూడా యథావిధిగా కరెక్ట్గా ఉంటాయండి మా యూనియన్ అంతా కూడా. అలాగే మా యూనియన్ బట్టి అనేక యూనియన్లు కూడా మరి డ్రైవర్ ఇన్సూరెన్స్లని, వెహికల్ ఇన్సూరెన్స్ కట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అలాగే ట్రాఫిక్ ఈరోజు మాకు ముఖ్య అంశం ఏంటంటే మా వెహికల్కి ట్రాఫిక్ స్టిక్కర్లు ఇవ్వడం జరుగుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళ పక్షం, చతుర్దశి మాస శివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి ఆనిశెట్టి మండపంలో మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో మాస శివరాత్రిని నాడు మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 365 లింగాలతో కూడిన మహాలింగానికి అర్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి లోక కళ్యాణార్థం నిర్వహించడం జరుగుతుందన్నారు. అరసవల్లి ప్రాంగణంలో ప్లాస్టర్ కవర్స్ వద్దు అనే నినాదంతో ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు పూర్తి స్థాయి చర్యలు హర్షవల్లి కార్యవర్గం చేపట్టింది. ఇప్పటికే అరసవెల్లి ప్రాంగణమంతా ప్లాస్టిక్ రహిత సమాజానికి ముందు అడుగు వేసింది. 2 రోజులుగా అరసవెల్లి పరిసర ప్రాంతాల్లో ఏ షాప్లో కూడా ప్లాస్టిక్ కవర్స్ విక్రయించకుండా అన్ని రకాల చర్యలు అరసవెల్లి అధికారులు తీసుకుంటున్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం అరసవెల్లి ఇక్కడ ప్రతి నెల కూడా మాస శివరాత్రి సందర్భంగా స్వామి పేరున ఇక్కడ భక్తులంతా కూడా సౌఖ్యంగా ఉండాలని చెప్పి మహాలింగార్చన అనే కార్యక్రమం ప్రతి నెల కూడా లోక కళ్యాణార్థం అనేది ఇక్కడ స్వామివారి జరుగుతుంది. ఈ కార్యక్రమంలోని భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఈ కార్యక్రమం చేయడం వల్ల లోక కళ్యాణం కోసం స్వామికి ఇక్కడ ఈ మహాలింగార్చన 365 లింగాలతో స్వామికి అర్చనా కార్యక్రమం, పంచాయతీని సహిత శ్రీచక్రంతో కూడా స్వామికి ఇక్కడ అర్చన అనేది, అభిషేకం అనేది జరుగుతుంది. దర్శనానికి ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం. అది హైదరాబాద్లో ఉంటాం, ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి వస్తూ ఉంటాము. దర్శనం చాలా బాగా అయింది. అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. దర్శనం అయిపోయిన లైన్స్లో క్యూ పెరుగుతో బాగా పోతున్నారు. దర్శనం చాలాసేపు పోయకుండా బాగా అయింది దర్శనం. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. వాష్రూమ్స్ కానీ ఏమైనా సరే, పార్కింగ్ కానీ స్టాఫ్ కానీ మొత్తం అంతా బాగుంటుంది. అందరూ బాగుంటారు. అమ్మ ఇప్పుడు ప్రసాదం కవర్లు మార్చారు. కవర్లు మేము ఎప్పుడు వచ్చినా ప్లాస్టిక్ కవర్లోనే ఉండేవి. గవర్నమెంట్ కూడా చెప్తూనే ఉంటున్నారు కదా ప్లాస్టిక్ వాడద్దు అని. ఇక్కడ కూడా హోర్డింగ్స్ అయి పెట్టారు. అందరూ ఇప్పుడు పీపుల్ కూడా మారుతున్నారు, చాలా ఇంకా మారుతారు. ఇప్పుడు అలవాటు అయింది కదా, అవి మారుతున్నారు. ప్లాస్టిక్ కవర్స్ కానీ పేపర్ కవర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు సేఫ్ టు చిల్డ్రన్స్ కూడా సేఫ్గా పెట్టడానికి మాకు కూడా కొంచెం ట్రైనింగ్ ఉంది. ప్లాస్టిక్ వాడద్దని చెప్తున్నారు కదా, అది కూడా హెల్త్ ఇష్యూస్ రాకుండా బెటర్
బెటర్గా చేంజ్ చేశారు. బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా చాలా టేస్టీగా ఉంది. అంతమంది పిల్లలకు కూడా సేఫ్గా పెట్టగలుగుతున్నాం. పేరమ్మా పేరు? నా పేరు అంబిక, వైజాగ్. ఆయన దక్షిణ బాగుందండి. సేవకు కూడా ఒకసారి వచ్చాము. మాకు అన్ని సదుపాయాలు బాగా చేశారు. వాటర్ కూడా బాగుందండి. మేము విజయనగరం నుండి వచ్చాము. అనిపి అచ్యుతరావు సత్యవతండి. మాది విజయనగరం సైడ్ అండి. అంతా బాగుంది. అర్షవేల్ దగ్గర బాగా జరుగుతున్నదండి. జనాభాలు కూడా బాగా వస్తున్నారండి. దక్షిణాలు కూడా బాగా వస్తున్నాయండి. అన్నీ బాగున్నాయండి. అంతా బాగుంది. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నామండి. పేరు సత్యవతి. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మేము 8 గంటలు, మేము ఉదయం 6కి వచ్చామండి. ఇక్కడికి వచ్చేసరికి 8:05 అయిందండి. మాకు నీరు వాటర్ కూడా బాగుంది. మీకు బాత్రూమ్ సమస్యలు అన్ని బాగానే ఉన్నాయండి. బాత్రూమ్ వాటర్ కుళాయిల దగ్గర పర్లేదు. మేము సేవకు కూడా ఒకసారి వచ్చాము. ఆ సేవ కూడా బాగా చేశారు. అన్ని సదుపాయాలు కూడా చేశారు. అంతా బాగున్నదండి. విజయవాడ నుంచి వచ్చాం. సూర్యదేవుడి దర్శనానికి వచ్చాం. సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి. స్థానాలు అంతా బాగానే ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉంది. దర్శనానికి వెళ్తున్నాము. అంటే మీరు నైట్ వచ్చారా ఉదయం వచ్చారమ్మా? ఉదయం 7:30కి దిగామండి. నైట్కి ఉదయం దిగారు. 7:30కి దిగాం. ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు బాత్రూమ్లు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయమ్మా. ఇప్పుడు దర్శనం అయిపోయింది, ఇంకా అవ్వలేదా? అవ్వలేదు, ఇంకా వెళ్తున్నామండి. దర్శనం ఎన్టీఆర్ జిల్లా సిపి వారి ఆదేశానుసారం క్లౌడ్ పెట్రోల్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేశారని నందిగామ ఏసీపీ తిలక్ తెలియజేశారు. జగ్గయ్యపేట పట్టణంలో కోదాడ రోడ్లో గల కోడా తపోవన్ పాఠశాల వద్ద డ్రోన్ కెమెరా పనితీరును పరిశీలించారు. డ్రోన్ కెమెరాను ఆపరేట్ చేయుటకు ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక మహిళా కానిస్టేబుల్ను, ఒక కానిస్టేబుల్ను ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. నందిగామ సబ్ డివిజన్లోని జగ్గయ్యపేట పట్టణంలో తపోవన్ పాఠశాల దగ్గర నుండి ప్రారంభిద్దామని తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చేయుటకు, యూటీజింగ్ తగ్గించుటకు, హ్యూస్ ఒక చోట కూడుకున్నప్పటికీ వారి అంచనాకు తెలుసుకుంటూ ఉపయోగపడుతుందన్నారు. వీఐపీ సెక్యూరిటీ కూడా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్ సార్ లాస్ట్ వీక్ లాంచ్ చేశారు. దాంట్లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ కెమెరా అలాట్ చేశారు. దానికి ఇద్దరు, ఒక ఉమెన్ కానిస్టేబుల్, మేల్ కానిస్టేబుల్ ఇద్దరికి 9 రోజులు అక్కడ ట్రైనింగ్ ఇప్పించాము. దాని ఆపరేషన్ అంతా వాళ్ళే, ఫంక్షనింగ్ అంతా వాళ్ళే చేస్తారు. ఈ రోజు నుండి నందిగామ సబ్ డివిజన్లోని జగ్గయ్యపేట ఈ స్కూల్ దగ్గర నుండి స్టార్ట్ చేశాము. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యూటేజింగ్ దాన్ని కంట్రోల్ చేయడానికి, ఓపెన్ డ్రింకింగ్ ఈవినింగ్ పూట కానీ మధ్యలో ఎక్కడైనా, అలాగే ఎనీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, హ్యూజ్ గ్యాదరింగ్ అయినప్పుడు వాళ్ళ మూమెంట్స్ అవన్నీ తెలుసుకోవడానికి ఇది వాడతాం. విఐపీ సెక్యూరిటీ కూడా ఇదే వాడతాం. ర్యాలీస్ అవి జరిగినప్పుడు కూడా ఇది వాడతాం. దీనిపై ఇద్దరు స్టాఫ్ ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఇద్దరు వెల్ ట్రైన్డ్, వాళ్ళ ఆపరేషన్లో ఇది జరుగుతుంది. అలాగే నార్కోటిక్ మూమెంట్స్ కూడా, అంటే యాంటీ నార్కోటిక్ బీట్స్ అని వేస్తున్నారు. ఆ బీట్స్లో ఇది కూడాను ఒక 1 అవర్ ఆ ఏరియాలోని నిఘాగా తిరిగి అక్కడ ఎవరు ఉంటే మాకు ఇమీడియట్లీ మా కంట్రోల్కి వస్తుంది. ఆ కంట్రోల్ బట్టి స్టేషన్ నుండి టీం పెట్టి రైడ్ చేస్తాం, కాంట్రాక్టర్స్. అలాగే ఈ శాండ్ డంప్స్ ఉన్నాయి. మన బార్డర్ అవడం వల్ల ఈ బార్డర్లో ఉండి పక్క రాష్ట్రానికి వెళ్లకుండా అవి అప్పుడప్పుడు దీన్ని కూడా వాడుతున్నాము. బార్డర్లో ఉన్నాం కాబట్టి ఇది కూడా మోస్ట్ యూజ్ఫుల్ టు పోలీస్. ఇదంతా మా సిపి గారి కాన్సెప్ట్. ప్రస్తుతం నేను జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో డ్రోన్ పైలట్గా ఉన్నాను సార్. మా సిపి గారైన రాజశేఖర్ బాబు గారు సార్, ఎంఎన్టీసీలు ఖచ్చితంగా అన్ని యాక్టివిటీస్లోనూ పాల్గొనాలి అన్న ఒక ధ్యేయంతో డ్రోన్ ట్రైనింగ్ అనేది ప్రతి స్టేషన్ నుంచి ఉమెన్ పీసీకి అలాగే మేల్ పీసీకి ఇచ్చారు సార్. దీని ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా అన్ని రంగాల్లోనూ రాణించాలి, అలాగే
ఒక్క స్టేషన్లో కూర్చొని వర్క్ చేయడం మాత్రమే కాదు, ఏరియాల్లో కూడా ఉమెన్ పీసీలతో పాటు మేల్ పీసీలతో పాటు ఉమెన్ పీసీలు కూడా ఉండాలి అని అనేసి మహిళలను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ ధ్యేయంతో సారు ఈ డ్రోన్ని నేర్పించడం అనేది జరిగింది సార్. మాకు 5 days డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చారు సార్. అలాగే ఈ డ్రోన్ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు శాండ్ చెక్ పోస్టుల దగ్గర మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. ఇన్ఫర్మేషన్ రాగానే మేము అక్కడికి వెళ్ళి ఆ శాండ్ అంతా చెక్ చేసుకొని అది ఏమైంది, డంప్ ఎక్కడ పెట్టారు, ఎవరు పెట్టారు, ఇదంతా బదులు రోజు మేము ఈ డ్రోన్ ద్వారా బీట్స్ అనేవి వేసుకుంటే శాండ్ డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ముందుగానే ఉంటుంది. అలాగే మాకు డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. పలానా ఏరియాల్లో ఉన్నారు అని ఆ మారుమూల ప్రదేశానికి వెళ్ళేపాటికి వాళ్ళు అక్కడి నుండి పారిపోవడం జరుగుతుంది. సో ఇలాంటివేవి జరగకుండా ముందస్తుగానే ఈ డ్రోన్ ద్వారా అయితే మనం ఓన్లీ ఈ డ్రోన్ వెళ్ళిపోయి వెంటనే ఎవరు అనేది ట్రేస్ చేయగలరు. అలాగే ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే, మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది మొన్న రీసెంట్గా భవానీ దీక్షల బందోబస్తు జరిగింది సార్. దానికి ఓన్లీ మెయిన్గా డ్రోన్స్ యూజ్ చేసి మా సిపి గారు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది చాలా గొప్పగా చేయడం జరిగింది సార్. సో ఇలాంటివన్నీ డ్రోన్ వల్ల అవుతాయని ప్రతి స్టేషన్ నుంచి ఒక మేల్ పీసీకి ఒక ఉమెన్ పీసీకి ట్రైనింగ్ ఇచ్చి మా సిపి గారు మమ్మల్ని బాగా షైన్ చేశారు సార్. ఇది మాకు గొప్ప అవకాశంగా అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సార్. సనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు సంస్కారంతో నమస్కారం పెడితే దుష్ప్రచారం చేస్తారా అంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. కాళ్ళు ముక్కాను అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు. నవంబర్ 11వ తేదీన శాసనసభ్యులతో పాటు నేను కూడా అసెంబ్లీకి వెళుతుండగా బొత్స ఎదురుపడ్డ బొత్స సత్యనారాయణను చూడగానే సంస్కారంతో నమస్కారం పెడితే దుష్ప్రచారం చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనలో ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, మూలపేట పోర్టు అవ్వచ్చు, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం అవ్వచ్చు, అలాగే రోడ్స్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, రైతువారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కారం చూపించడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఒక కొత్త నాయకత్వం ఏర్పాటు చేస్తూ ఒక కొత్త మంచి ఆలోచన, అభివృద్ధి పట్ల ఉన్నటువంటి మంచి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మంచి పేరు తెచ్చుకునే క్రమంలో ఈరోజు ప్రతిపక్షం ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో గడిచిన 2 రోజులుగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఏదైతే వాస్తవాలు లేకుండా పూర్తిగా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో, ఒక సోషల్ మీడియాలో మొదలైన న్యూస్ని వ్యతిరేకించి ఒక పెద్ద ఎత్తున దాని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ యువ నాయకత్వాన్ని అలాగే జిల్లాలో ఏర్పడినటువంటి ఈ కొత్త నాయకత్వాన్ని బలహీనం చేద్దామన్న ఆలోచనతో ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఈ అసెంబ్లీ నవంబర్ 11వ తారీఖున జరిగింది. ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోవడం జరిగింది. అప్పుడే వచ్చిన ఆ బొత్స సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు. అది సంస్కారంతో పలకరించిన తప్పించి అక్కడ జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి వాతావరణం, కుటుంబ పరిపాలన నుంచి కూటమి పరిపాలనలోకి వచ్చాం. మీరు చూసుకుంటే గడిచిన 20 సంవత్సరాల్లో కుటుంబ పరిపాలనని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహించి విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ తీసుకొని వాళ్ళు నిలబడడం కానీ, లేకపోతే వాళ్ళ తాలూకా మనిషి నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు, లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు, లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు ప్రజానికం విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళెవరిని కూడా గెలిపించకుండా కూటమి ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళ తాలూకా పరిపాలన, వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీర్యం చేసే క్రమం
మొదలైందని చెప్పుకోవాలి. దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలు వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఎటువంటిది లేదని నేను చెప్పగలను. ఎందుకంటే మీరు చూసుకుంటే గడిచిన 40 సంవత్సరాల మా కుటుంబం రాజకీయ నేపథ్యం తాతయ్య గారి మీద అవ్వచ్చు, లేకపోతే బాబాయ్ గారి మీద అవ్వచ్చు, ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ బొత్స కుటుంబం. ఆ కుటుంబం మీద మేము పోరాడి గెలిచి ఈరోజు పార్టీని ఈ రకంగా పార్టీని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ పార్టీ తాలూకు కేడర్తో మమేకమై పనిచేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళు వచ్చి మేమేదో ఆయన కాలు పట్టుకున్నామని ఆయన తాలూకు ఇదని చెప్పడం ఎటువంటి అసత్య ప్రచారాలు తప్పించి ఇది పూర్తిగా నిజం లేదని నేను చెప్పగలను. అంతేకాకుండా గడిచిన 20 సంవత్సరాల్లో విజయనగరం ప్రజానీకం ఆయనకి ఆ కుటుంబానికి 3 సార్లు మంత్రి పదవి కానీ 3 సార్లు ఎంపీ కానీ 3 సార్లు జిల్లా పరిషత్ కానీ ఇవ్వడం జరిగింది. అయితే విజయనగరం జిల్లాకి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటని నేను అడుగుతున్నాను. విజయనగరం జిల్లాలో ఎటువంటి అభివృద్ధి తీసుకొచ్చారు? వాళ్ళు కుటుంబ పరిపాలన చేసుకొని జిల్లా మొత్తం దోచుకున్నారా కానీ ఈరోజు కుటుంబాన్ని విజయనగరం జిల్లాకు కానీ విజయనగరం జిల్లా వాసులకు కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఎటువంటి అభివృద్ధికి తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను. ఎటువంటి పరిశ్రమలు తీసుకొచ్చారా? లేకపోతే ఈరోజు మీరు చూసుకుంటే ఈరోజు కూడా విజయనగరం జిల్లాలో చాలామంది వలసలు వెళ్ళిపోయి పనిచేస్తున్నారు. ఈరోజు చాలామంది గ్రామాల్లో నాకు తెలిసి గజపతినగరం నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలు అయితే ఇంకా వలసలు 70-80% గ్రామాల్లో వలసలు వెళ్ళిపోయి పనిచేసుకున్న తరుణం విజయనగరం ఉత్తరాంధ్ర జిల్లాల్లో. మరి అలాంటి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఆలోచనతో ఆ పరిశ్రమలు వచ్చే దశగా మేము అందరూ కూడా కలిసి సమిష్టి పూర్తిగా పనిచేస్తున్నాం. మీరు చూసుకుంటే రాష్ట్రంలో యువ నాయకత్వానికి బలపరుస్తూ 175లో 88 మంది కొత్త అభ్యర్థులు నిలబెట్టి గెలిపించిన వైనం. అంతేకాకుండా మీరు చూసుకుంటే జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్లో కూడా 4 కొత్త అభ్యర్థులే, అలాగే 3 సీనియర్ అభ్యర్థులు. ఈ 4 కలిసికట్టుగా పార్టీని స్ట్రెంథన్ చేస్తూ పార్టీ తాలూకా ఆలోచన విధి విధానాలను పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వకు ఒక మంచి పేరు వచ్చే దశగా మేము కలిసికట్టుగా పనిచేస్తుంటే అది ఓరవలేక ఈరోజు ప్రతిపక్ష మీడియా ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేయడానికి, దాన్ని కార్యాచరణ చేయడానికి లేనిపోయిన అపోహలు క్రియేట్ చేస్తూ దాన్ని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తూ ఒక రాంగ్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసుకుంటే ఇలాంటి ప్రచారాలు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తల తాలూకా మనోభావాలు దెబ్బతీసే దిశగా ఈరోజు ఒక రాంగ్ మీడియా రాగానే కార్యకర్తలకి ఒక అపనమ్మకం క్రియేట్ చేసి వాళ్ళకి ఆసక్తి వార్తలు తెలియజేసి వాళ్ళ తాలూకు ఐక్యతను దెబ్బ కొట్టే. ఎందుకంటే ఈరోజు 92% మ్యాండేట్ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. అలాంటి మ్యాండేట్ని కొలగొట్టాలంటే ఫస్ట్ కార్యకర్తలు నిర్వీర్యం చేయాలన్న తప్పుడు ఆలోచనతో ఈరోజు లేనిపోయిన న్యూస్ ప్రతి మినిస్టర్ మీద ఒక స్టోరీ క్రియేట్ చేస్తూ ఒక అసత్య ప్రచారాలు చేస్తూ ఈ రకంగా చేయడం కేవలం ఆ ప్రతిపక్షం తాలూకా ఆలోచన విధానం అని నేను చెప్తున్నాను. ఆ విధానంలో మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం రాష్ట్రం అభివృద్ధి కోసం మన తాలూకా ప్రగతి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన వార్తలు బేస్ చేసుకుని బేస్లెస్ వార్తలు బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. హైందవ శంఖారావం సభను విజయవంతం చేయండి. పిలుపునిచ్చిన పెమ్మసాని రామచంద్రారావు, శివరామకృష్ణయ్య. అన్నవరం రహదారిని పరిశీలించిన ఎమ్మెల్యే వరపూల సత్యప్రభ. రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని స్పష్టం చేసిన ఎమ్మెల్యే. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ జనవరి 3న తలపెట్టిన ఆందోళన కార్యక్రమం వాయిదా. మీడియా సమావేశంలో వెల్లడించిన శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.